ఇంతకుముందు మనం చర్చించుకున్నప్పుడు ఆసన సిద్ధి గురించి, ఆసన సిద్ధి పొందటానికి దాటవలసినటువంటి 3 స్థితులు అని చెప్పేసి మనం చెప్పుకోవటం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎవరెవరు ఆసనక సిద్ధికి సంబంధించి ప్రయత్నం చేయకూడదు. అంటే ప్రయత్నం చేస్తే ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశాలుంటాయి. ఎవరు చేయకూడదు. రెండోది, దీనిలో ఇంకా ఆసన సిద్ధి అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, మేము పొందాలి అనేటువంటి గట్టి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇంకా ఉండేటువంటి ఆటంకాల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా స్లిప్ డిస్క్ అంటే లోయర్ బ్యాక్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, సయాటికా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆసన సిద్ధికి సంబంధించినటువంటి ప్రయత్నం అనేది చేయకుండా ఉండటం మంచిది. చేసినట్లయితే ఇంకా మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ కింద ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి మెయిన్గా ఫిజికల్గా ఉండేటువంటి ఆటంకాలు, మెంటల్గా ఉండేటువంటి ఆటంకాలు, ఈ రెండింటి గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి ఆటంకం ఏంటంటే, మనకు ఉండేటువంటి సంకల్పం ఏంటంటే, 1 గంట సేపు కనుక నేను ఒకే ఆసనంలో కూర్చుంటే కాళ్ళకి సంబంధించి ఏదో ప్రాబ్లం వస్తుంది, లెగమెంట్స్ పాడైపోతాయి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, రకరకాల అపోహలు ఉంటాయి. ఈ అపోహలు అనేవి ఈ మెంటల్ బ్లాక్స్ నుంచి బయటపడాలి. ఎందుకంటే మీరు గంట సేపు కూర్చున్న తర్వాత మీకు ఈ స్థితులన్నీ దాటితే అర్థమవుతుంది. మీరు లేచి నడిస్తే కొంచెం ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్ ఆగినప్పుడు తిమ్మిరి పట్టడం, నొప్పులు లాంటివి ఉంటాయి. అవి మీరు ఒక 1 మినిట్ అటు ఇటు తిరిగేటప్పటికి అవి నార్మల్ అయిపోతాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మనకు ఉండేటువంటిది ఏంటంటే బ్లాక్స్ మెయిన్గా 72,000 నాడుల్లో ఉండేటువంటి బ్లాక్స్. ఈ 72,000 నాడులు అంటే మనకి కనిపించేటువంటి నరాలు కావు. ఇవి ఫిజికల్ లెవెల్ కాదు, ఇది ఎథరిక్ లెవెల్. అంటే ప్రాణమయ శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి నాడుల్లో ఉండేటువంటి బ్లాక్స్. ఈ బ్లాక్స్ లో ప్రధానమైనటువంటి బ్లాక్ ఏంటంటే, మనకి ఈ పెద్ద పేగుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, గ్యాస్ ప్రాబ్లము, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి పెద్ద పేగుకు సంబంధించినటువంటి ఆరోగ్యం, గట్ హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సాధకులు మామూలు వాళ్ళకి సహజం, హెల్త్కి సాధకులకి మరీ మరీ ముఖ్యం. ఆసన సిద్ధికి సంబంధించి కోరుకునే వాళ్ళకి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, మన యొక్క పెద్ద పేగుకు సంబంధించినటువంటి ఆరోగ్యవంతంగా లేనప్పుడు అది మనస్సు మీద, బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్లస్ శక్తికి సంబంధించినటువంటి 72,000 నాడులు, వాటిల్లో ప్రాణ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడటానికి మెయిన్గా ఇది ఒక పెద్ద రీజన్. మనకి ఈ నాభి నుంచి మనకి ఈ 72,000 నాడులు కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనకి ఉన్నప్పుడు మనకి గ్యాస్ కానీ, కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేగుకు సంబంధించినవి మొత్తం బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయినప్పుడు చాలా మంది ఏంటంటే, ఈ బ్రెయిన్ మెంటల్గా కూర్చునేటువంటి స్టెబిలిటీ అనేది ఉండదు, వేవరింగ్ ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, విపరీతమైన చంచలత్వం ఉంటుంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది గ్యాస్ లాంటివి, లేకపోతే ఈ ఎసిడిక్ నేచర్ వల్ల ఏంటంటే, మనకి శరీరంలో కూర్చున్నప్పుడు ఆసన సిద్ధి కోసం విపరీతమైనటువంటి పెయిన్స్ రావటం జరుగుతుంది. యాక్చువల్గా వాయువుకి ఉన్నటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, అది ఎక్కడ అయినా కానీ తిరగవచ్చు.
చర్మం, ఎముకలు, మజ్జ, మాంసం, శరీరంలో ఉండేటువంటి ఎముకలతో సహా ఎక్కడంటే అక్కడ వాయువు సంచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి పంచభూతాల్లో మనకి స్పేస్ అంటే ఆకాశతత్వం అనేది చాలా సూక్ష్మమైనది. దాని తర్వాత అతి సూక్ష్మమైనది వాయుతత్వం. కాబట్టి సూక్ష్మమైనవి ఎక్కడైనా కానీ చొచ్చుకుపోగలవు, సంచరించగలవు. కాబట్టి స్పేస్లో హాయిగా అవిరామంగా సంచరించగలిగేటువంటి శక్తి ఉంది వాయువు. కాబట్టి వాయువులో కినక మలినాలు ఏర్పడితే అవి ఎక్కడెక్కడో చేరుతాయి. ఇప్పుడు రొమటోయిడ్ ఆర్థరైటిస్ అంటారు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎముకల్లో ఈ చెడు వాయువులు అనేవి ఎముకల ద్వారా వెళ్ళిపోయి చొచ్చుకుపోతాయి. దానివల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వస్తుంది. వీళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని నియంత్రించాలి అంటే మనకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ చెప్పాం. ఆమదం కానీ, త్రిఫలా చూర్ణం కానీ, కాయకల్ప చూర్ణం కానీ, లేకపోతే టాబ్లెట్స్ అనేవి మ్యాక్సిమం వాడకుండా ఉంటాయి. మీకు అవకాశం ఉంటే ఎనిమా కానీ, యోగ పద్ధతుల్లో ఎనిమా కానీ, వీటి ద్వారా మనం ఎప్పుడు కూడా మోషన్ అనేది బాగా ఫ్రీగా అయిపోయేటట్టుగా చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క మనకి ప్రయత్నం చేస్తున్నారో ఆసన సిద్ధి కోసం, వాళ్ళకి ఏంటంటే ఈ పెయిన్స్ నుంచి కొంచెం ఆ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఒకటి అన్నిటికంటే బాగా బాగా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బ్రహ్మచర్యంలో ఉండటం. మీరు ఒకవేళ చాలా మంది బ్రహ్మచర్యం అనగానే ఇక సంసారాన్ని వదిలేస్తున్నట్టు, సన్యాసుల్లో కలిసిపోతున్నట్టు, మహాత్ములు అయిపోతున్నట్టు, అన్ని కోరికల్ని వదిలేస్తున్నట్టు, ఏదేదో జరిగిపోతున్నట్టు ఎందుకు ఊహించుకుంటున్నారో అర్థం కాదు. బ్రహ్మచర్యం అనే పదం చాలా బ్యాండ్ విషయంలాగా అయిపోయింది. అది బ్రహ్మచర్యం అతి పరమ పవిత్రమైనటువంటి విషయం. మన శాస్త్రాల్లో చాలా విరివిగా చర్చించినటువంటి అంశం. ఈ బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా 21 రోజులు ఎవరైతే బ్రహ్మచర్యం పాటిస్తారో వాళ్ళకి ఆసన సిద్ధి చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఆ శక్తి నిలవ ఉన్నప్పుడు బ్రహ్మచర్యం అనేది ఒక నొప్పి వచ్చినా కానీ దాన్ని భరించేటువంటి శక్తి కలిగి ఉంటారు. వాళ్ళు సాక్షిగా భరించేటువంటి శక్తి అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఒకటి. రెండోది, ప్రాణశక్తి యొక్క సంచారం అన్ని నాడుల్లోకి కూడా చక్కగా ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అన్ని నాడుల్లోకి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా ఒక 21 రోజులు మాత్రమే. మీరు ఈ బ్రహ్మచర్యం అనగానే మనకి జీవితకాలం అంటే అఖండ బ్రహ్మచర్యం అనే కాన్సెప్ట్లో కాదు. అఖండ బ్రహ్మచర్యం ఎవరో చేశారండి. అది అందరి వల్ల అయ్యేటువంటి విషయం కాదు. ఒకసారి ఎవరైతే బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సంసారంలో ఉన్నారో వాళ్ళది అఖండం ఎప్పటికీ కాదు. అఖండ బ్రహ్మచర్యంలో ఎవరో మహాత్ములు, మహానుభావులు ఎవరెవరో ఉన్నారు. కానీ అసలు ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నారో లేదో కూడా అలాంటి వాళ్ళు చాలా అరుదు ఉంటారు. ఖచ్చితంగా మహాత్ములు లేనిదే భూమి నిలవదు. మహాత్ములు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ అఖండ బ్రహ్మచర్యం అనే విషయాన్ని వదిలేసేయండి. మీకు చెప్పేది 21 రోజులు మాత్రమే. తర్వాత మీరు నార్మల్గా మీ మెటీరియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారో సంసార జీవితంలో అలా ఉండదు. ఈ 21 రోజులు నియమపూర్వకంగా ఉండి సాధన చేస్తే అది ఎందుకంటే దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆసన సిద్ధి కోసం అడిగిన వాడు చాలా మంది ఉన్నారు. ఆసన సిద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి కారణం కూడా ఒకటి ఉంది. శరీరం చలిస్తే మనస్సు చలిస్తుంది, మనస్సు చలిస్తే శరీరం చలిస్తుంది. మీరు మనస్సు నుంచి శరీరాన్ని జయించవచ్చు, శరీరం నుంచి మనస్సుని జయించవచ్చు. హఠయోగంలో శరీరం నుంచి మనస్సుని జయిస్తారు, జ్ఞానయోగంలో మనస్సు నుంచి శరీరాన్ని జయిస్తారు. ఇప్పుడు హఠయోగం అంటే హఠయోగం చేసేటువంటి సాధకుల్లో మీరు ఇంకా
బాగా పరిపూర్ణమైనటువంటి సాధకులు ఎవరైతే గురువులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు యోగా ప్రాణాయామ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళి సాధిస్తారు. దీన్ని మనస్సుని లయం కంట్రోల్లోకి తీసుకొని వస్తారు. జ్ఞానయోగానికి సంబంధించి రమణ మహర్షి గారి లాంటి వాళ్ళు మనస్సు నుంచి శరీరాన్ని జయించారు. అంటే ఆయన ఆలోచన లేనటువంటి స్థితిలో మనస్సుని కంప్లీట్గా వదిలేసిన స్థితిలోకి వెళ్ళిపోయారు. శరీరానికి సంబంధించి నొప్పి వచ్చింది, ప్రాబ్లమే లేదు ఆయనకి. అసలు ఆ శరీరం నేను అనుకున్నప్పుడు ఇబ్బంది, శరీర స్పృహలో ఉన్నప్పుడు ఇబ్బంది, సాక్షిగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు ఆయన. అది జ్ఞానం ద్వారా శరీరాన్ని జయించడం. ఎవరైతే మనస్సు మన శరీరం ద్వారా మన శరీర స్పృహలోనే ఉన్నాము, అన్ని కోరికలు మామూలుగానే ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి వాళ్ళు యోగం ద్వారా మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. యోగం అందరూ ఆచరించదగ్గది, జ్ఞానం అనేది కూడా అందరూ ఆచరించదగ్గదైనా కానీ, తెలుసుకోదగ్గటువంటి విషయం అయినా కానీ, దాన్ని ఉత్కృష్టమైనటువంటి స్థితికి పొందటానికి మటుకు ఉత్తమ అధికారులు చాలా స్పీడ్గా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆసన సిద్ధి కోసం మనం మీకు ఏదైనా కానీ చాలా మంది బలవంతంగా కాదు, అంటే నేను ఫలానా ఆసనాలు చాలా కష్టమైనటువంటి ఆసనాల్లోనే ఉండిపోవాలి, దాంట్లోనే సాధించాలి, అలా పెట్టుకోకండి. మీకు అనువైనటువంటి ఆసనాన్ని ఎంచుకోండి మొదట. తర్వాత మీకు పద్మాసనం లాంటి ఆసనాల్ని ఆసన సిద్ధిలో పొందటానికి ఎక్కువ ప్రయాస పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక 40 నిమిషాల నుంచి మీరు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసినా 40 నిమిషాల నుంచి విపరీతమైనటువంటి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో నిల్చోగలగాలి. కాబట్టి ఇంకొకటి, కూర్చునేటువంటి ఏదైతే ఆసనం ఉందో చాలా మెత్తటి ఆసనం కావాలి. దానికి మీరు ఎంత కుషన్ ఎంత మెత్తగా హాయిగా ఉండాలి. తర్వాత మనం కూర్చునేటువంటి సీట్ కింద వేసుకునేటువంటి దిండు కూడా చాలా మెత్తగా హాయిగా ఉండాలి. మీకు ఇంకా అవసరం, కాళ్ళకి రైట్ సైడ్ తొడ కింద ఒకటి, లెఫ్ట్ సైడ్ తొడ కింద ఒకటి దిండ్లు పెట్టుకోండి. చాలా మందికి అయితే రైట్ సైడ్ తొడ కిందే అవసరం ఉంటుంది, అటువైపు పెయిన్ ఉంటుంది. అలా కూడా పెట్టుకొని చెయ్యండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం శరీరానికి సంబంధించి రావాల్సిన పెయిన్స్ ఎలాగో వస్తాయి ఆసన సిద్ధిలో. మరి దానికి తోడు మనం ఏదో కఠినమైన ముళ్ళ మీద కూర్చొని చేయాలా, లేకపోతే నేను మా సలసల కాగేటువంటి ఎండలో కూర్చొని చేయాలి, ఎలాంటి ప్రయోగాలు అసలు పెట్టకండి. మనస్సు దృఢంగా ఉండి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి తపస్సు చేసేటువంటి ప్రక్రియలు. ముందర ఇది ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరు ఏదైనా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మెత్తగా హాయిగా ఉండేటువంటి ఆసనంలోనే కూర్చొని ప్రయత్నం చెయ్యండి. 1 గంట వ్యవధి పెట్టుకొని చెయ్యండి. చేసిన తర్వాత మీకు విపరీతమైనటువంటి పెయిన్స్ వస్తున్నాయి, ఇక తట్టుకోలేము అన్నప్పుడు కదలండి, ఇబ్బంది లేదు. బ్లడ్ సర్క్యులేషన్ చేసుకోవడానికి కొంత కదలండి. తర్వాత 1 కదలిక, 2 కదలికలు, 3 కదలికల వరకు ఓకే. నెక్స్ట్ కూర్చున్నప్పుడు 1, 2 కదలికలు ఓకే. నెక్స్ట్ కూర్చున్నప్పుడు 1 కదలిక ఓకే. మీది మోడరేట్గా కొంచెం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా చేసుకోండి, కానీ విపరీతమైన బలవంతం చేయకండి. డిసప్పాయింట్ కూడా కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిరుత్సాహం అనేది సాధనకే కాదు, ఏ పనికి పనికిరాదు. మనిషిని చంపేసేది అదే, మనిషి యొక్క సాధనని చంపేసేది అదే. మనిషి యొక్క ఉత్సాహం పోయింది అంటే దాంట్లో ఇక ముందరికి వెళ్ళటం అనేది చాలా కష్టం అయిపోయిన విషయం. లెట్ గో, అక్కడ వదిలేసేసేయండి. ఓకే, ఇట్స్ గుడ్, ఈరోజు చేసాం, ప్రయత్నం చేసాం, అయింది, ముందరికి వెళ్ళిపోండి. అప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ ఇంకా పర్ఫామ్ చేయడానికి ఈసారి ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ దాంట్లో ఆ తప్పు జరగకుండా అలాంటి పరిస్థితుల్లో ఎలాగ ట్యాకిల్ చేసుకోవాలో ఆలోచించుకొని వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఈ స్థితిని సాధించడం అనేది ఈజీ అవుతుంది. దీంట్లో వెన్ను నిటారుగా ఖచ్చితంగా ఉండాలి. ఈ వెన్ను నిటారుగా ఎందుకు ఉండాలి, నాకు ఫోన్ చేసిన వాళ్ళు మా దగ్గర కూర్చున్నప్పుడు సాధనలో
మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోండి, ఇలా పండుకోండి, ఎలా వెనక్కి పండుకోండి, ఇష్టం వచ్చినట్టు పండుకొని ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని చెప్తారు. అని ఒకడు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, చెయ్యొచ్చా అలాగని. అస్సలు చేయకూడదండి. దానికి రీజన్స్, ఎక్స్‌ప్లనేషన్‌తో సహా, సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఒక వీడియో ఖచ్చితంగా చేసి మీ ముందుంచుతాను. దానికి రీజన్స్ ఏంటి, ఆధ్యాత్మికమైనవి ప్లస్ మన సైన్స్ పరంగా ఏ రీజన్స్ అనేవి ఉన్నాయి అనేది చాలా క్లియర్ కట్‌గా ఉంటది. కాబట్టి స్పైన్ అనేది స్ట్రెయిట్‌గా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీ శరీర స్థితి కొంచెం దాటి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అటు ఇటుగా స్లైట్‌గా డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఇబ్బంది లేదు గానీ, కాన్షియస్‌గా ఉన్నప్పుడు మటుకు స్ట్రెయిట్‌గా ఖచ్చితంగా ఉండాలి. ఈ మనకి ఆసన సిద్ధికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించి మనం వెళ్ళేటువంటి దారిలో మనకొచ్చేటువంటి ఆటంకాలు, వాటిని జయించేటువంటి విషయాలు. ఇంకా ఏమన్నా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటే డైలీ వచ్చేటువంటి షార్ట్స్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. వాటిల్లో వివరంగా చెప్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.